తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పక్కా రెడ్ బుక్ పాలనే నడుస్తోంది. వరుసబెట్టి వైసీపీ నేతలపై దాడులేదానికి నిదర్శనం. తమపై పగబట్టి కేసులు పెట్టడమే కూటమి లక్ష్యం అంటూ మొన్నటిదాకా విరుచుకుపడ్డ వైసీపీ ఇప్పుడు రెడ్ బుక్ చాప్టర్ 2 అమలవుతోందంటూ కారాలు మిరియాలు నీరుతోంది. అంతేకాదు రెడ్ బుక్ సెకండ్ చాప్టర్ కోసం ఒక టీం గట్టిగా పనిచేస్తోందని ఫైర్ అవుతోంది. మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నది అదేనా? అసలు వైసీపీ చెబుతోంది వాస్తవమేనా? చూస్తున్నారు, ఏపీ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలనే నడుస్తోందంటూ రచ్చ చేస్తున్న ఫ్యాన్ పార్టీ నేతలు దానికి కొనసాగింపుగా రెడ్ బుక్ 2వ చాప్టర్ షురు అయిందని, దానికోసం పలువురు అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లి మరీ పనిచేస్తున్నారని సరికొత్త అంశాన్ని లేవనెత్తారు. అంతేకాదు వైసీపీ నేతలు కేసుల నుంచి తప్పించుకోకుండా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలి అన్న న్యాయపరమైన నిర్ణయాలు అందించేందుకు ఏకంగా ఒక రిటైర్డ్ అధికారుల టీం కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తోందన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాసి పెట్టుకోండి, రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని బల్లగుద్ది చెబుతున్నారు. అవునవును, మా పార్టీ వాళ్ళే నిన్న పొన్నూరులో తలకాయలు బాగుంటారు. మా పార్టీ వాళ్ళే మొన్న వినుకొండలో నరికి పారేశారు. ఇవాళ జరుగుతున్నంత తెలుగుదేశం గుండాలు చేస్తున్నటువంటి కార్యక్రమం కాదా? ఎన్నండి ఈ సంవత్సర కాలంలో? ఇదిగో నా దగ్గర ఉంది దాడులు, 1 2 ఇన్ని దాడులు లిస్ట్ ఉంది, కావాలంటే మీ అందరికి ఇస్తా. డేట్లు వారీగా దాడులు. ఈ దాడులన్నీ ఎవరు చేయించేది? పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక వర్గం. నేను చెప్పాను ఇందాక, అజ్ఞాతంలో ఉన్నటువంటి వర్గం. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండేవాళ్ళు, ప్రస్తుతం ఉన్న ఆఫీసర్లు కలిసి ఒక ముఠా. ఈ ముఠా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే మోసపోయేది మహిళలు, రైతులే అన్నారు బొత్స సత్యనారాయణ. రెడ్ బుక్ పేరుతో తమ నేతలను ఎంతలా ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ సైనికులను ఏ రెడ్ బుక్ భయపెట్టలేదన్నారు. మంచి రోజులొస్తాయి, మళ్లీ అధికారంలోకి వస్తామంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. లేకపోతే ప్రజల దగ్గర తెలుసుకుంటాం ఈ సంగతిని. మేము తయారుగా ఉన్నాం. అంతేగాని నీ అదురుకి బెదిరికి నువ్వేదో 1 కేసు 2 కేసులు పెడితే పారిపోవడానికి ఇవాళ ఇక్కడున్న కార్యకర్తలు ఎవరు తయారు లేరు. బెదిరిపోరు కూడా. దయచేసి ఆలోచన చేయాలి. అంబటి, బొత్స కామెంట్స్ పై తనదైన స్టైల్లో రివర్స్ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వస్తామంటే చూస్తూ కూర్చుంటామా? అస్సలు రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడే పోరాటం చేశాం, మళ్లీ ఎలా వస్తారో చూస్తాం అంటూ పవర్ఫుల్ డైలాగులు పేల్చారు. వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. మీరు అద్భుతమైన పాలనే చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు మొత్తంగా రెడ్ బుక్ పాలన అంటూ నడిచిన పొలిటికల్ ఫైట్ వచ్చే ఎన్నికలు అధికారంలోకి మేమొస్తామంటూ మాటల యుద్ధానికి దారితీసింది. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.